అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 7.2 కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించినంత వరకు కూడాను ఎక్సర్సైజ్ 7.2 ఒకసారి చేసేద్దాం. ఈ 7.2 కాన్సెప్ట్లో మనకి ఇప్పుడు ఈ చాప్టర్ మొత్తం ఈ ఎక్సర్సైజ్ మొత్తం చేయాలంటే మనకు రావాల్సినవి ఏంటి అనేది మేజర్గా చెప్తా. ఇక్కడ సెక్షన్ ఫార్ములా ఒకటి నేర్చుకోలేదు. సెక్షన్ అంటే ఏంటి, ఈ సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి ఒకసారి మీకు జస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక లైన్ ఉంది. ఈ లైన్ ఉండేటప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర 2, 3 అనే పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర చూసుకున్నట్లయితే ఇది 1, 2 ఉంది అనుకుందాం. సో ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉంటే ఆ స్ట్రైట్ లైన్ని ఒక పాయింట్ దగ్గరకు వచ్చేటప్పుడు అది రెండుగా విడగొడేస్తుంది. సో ఈ పైన విడగొట్టిన ప్లేస్ అంతటిని M1 అనుకుంటే ఈ కింద విడగొట్టిన ఈ ప్లేస్ అంతటిని కూడా M2 అని అనొచ్చు. సో ఈ రకంగా ఇది సెక్షన్. సో సింపుల్గా ఏమవుతుందంటే రెండు సెక్షన్గా విడగొడుతుంది. సెక్షన్ పాయింట్ అంటే ఇది అనమాట. సో పైన ఎంత విడగొడుతుంది, కింద ఎంత విడగొడుతుంది. ఉదాహరణకి ఇక్కడ ఇది 2 పార్ట్స్లో విడగొడితే ఇది టోటల్గా 1 పార్ట్లో విడగొడుతుంది అనమాట. 2 ఇది 1. దీన్ని సెక్షన్ ఫార్ములా అంటారు. సెక్షన్ దీన్ని అంటారు అనమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంతగా విడగొడుతుంది అనేది. సో ఇక్కడ కూడా కొన్ని కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, ప్రతిదీ కోఆర్డినేట్స్ కాబట్టి x, y. సో ఇక్కడ x, y ఈక్వల్స్ టు ఏముంది, m1 ఇంటూ m1 m2 బై m1 ప్లస్ m2. ఇప్పుడు ఏం రాయాలి తెలుసా, ఇక్కడ x2 రాయండి, ఇక్కడ x1 రాయండి. సో ఈ వచ్చిన వాల్యూ అంతా కూడా x కోఆర్డినేట్కి సమానం కామా. ఇప్పుడు ఇంకొకటి రాద్దాం, m1 ప్లస్ m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఇక్కడ చూడండి సెక్షన్ ఫార్ములాలో ఏం రాద్దాం అంటే y2 ఇక్కడ y1. సో ఇక్కడ వచ్చే ఈ కోఆర్డినేట్స్ అనేవి వైతో సమానం అనమాట. ఇది సెక్షన్ ఫార్ములా. ఇక్కడ వరకు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే లైన్ని మిడ్ పాయింట్ ప్రకారంగా, మిడ్ పాయింట్కి ఏమైనా ఫార్ములా ఉందా, సో ఈ మిడ్ పాయింట్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఏదైనా ఫార్ములా ఉందంటే ఎక్సలెంట్గా మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఇది ఒక లైన్ ఉంది. ఈ లైన్కి సంబంధించినంత వరకు కూడా ఉదాహరణకి ఇది m1 m2 కదా, దీన్ని కాస్త విడగొడతాం. ఈ లైన్కి సంబంధించినంత వరకు ఇక్కడ ఒక ఇదే మిడ్ పాయింట్ అని అనుకుందాం. సో ఈ మిడ్ పాయింట్కి కూడా సమ్ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, ఇది x, y అని అనుకుందాం. ఈ కోఆర్డినేట్స్ కూడా. సో మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే x, y. దీనికి ఉన్న ఫార్ములా ఏంటో చెప్పనా, ఇక్కడ m1 m2 ఉంది కదా, m1 m2 ఈ రెండు కూడా ఏ రేషియోలు అంటే 1:1గా డివైడ్ చేయొచ్చు, లేదంటే 2:2గా డివైడ్ చేయొచ్చు. ఏమైనా సరే పక్కన పెడితే ఇక్కడ m1 m2 అనేది కామన్ అనమాట. సో ఈ రకంగా కామన్ అయిపోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ m1 m2 అనే ప్రసక్తే మర్చిపోతాం మిడ్ పాయింట్కి సంబంధించినంత వరకు. ఎందుకంటే రెండు ఈక్వల్గా ఉన్నట్టు ఈక్వల్ రేషియోలోనే కట్ చేస్తున్నాయి కాబట్టి దీని యొక్క వాల్యూ ఉండదు. సో ఇక్కడ m1 m2 యొక్క వాల్యూస్ 1 అయినప్పుడు అప్పుడు మిగిలేది ఏంటి, పైన మిగిలిపోయినవి రాసేయాలన్నమాట. x2 ప్లస్ x1 డివైడెడ్ బై 2 కామా ఇక్కడ చూడండి y2 ప్లస్ y1 డివైడెడ్ బై 2. ఈ రెండే కోఆర్డినేట్స్ అనమాట వీటికి సంబంధించినంత వరకు కూడా. ఇంతవరకు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ రెండు ఫార్ములాస్ని బేస్ చేసుకుని ఈ రోజు ఈ ఎక్సర్సైజ్ మొత్తం కూడా మనం కంప్లీట్ చేయబోతున్నాం. సో ఈ రెండు పాయింట్స్ చాలు, మనకి ఇంకేం అవసరం లేదు. సో ఇప్పుడు ఒక ఫార్ములా చేద్దాం, ఫస్ట్ లెక్క. సో ఈ ఫస్ట్ లెక్క ఏమని అంటున్నాడు, ఉదాహరణకి మనకి ఇక్కడ ఈ ఫస్ట్ లెక్క తీసుకున్నట్లయితే దీంట్లో వీడేమంటున్నాడు అంటే మనకి కొన్ని కోఆర్డినేట్స్ ఇచ్చాడు. సో ఒక లైన్ అనమాట, ఒక కోఆర్డినేట్స్ ఇచ్చాడు. వాడు ఏం చెప్తాడంటే ఉదాహరణకి ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్లోన ఏ అనే పాయింట్ దగ్గర అంట 1, -1, 7 అంట. నెక్స్ట్ ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర చూసుకున్నట్లయితే వీడు ఎంత ఇస్తున్నాడంటే 4, -3. సో ఏ అనేది -1, 7, ఇక్కడ బి అనేది 4, -3 ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చిన దాంట్లో వీడేమంటున్నాడంటే మనకు ఒక పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ ఈ లైన్ అంతా ఏ రేషియోలో డివిజన్ అవుతుంది అని అంటే ఉదాహరణకి ఇది 2 రేషియో. ఇక్కడ ఉదాహరణకి ఇది 2 రేషియోలో డివైడ్ అవుతుంది, కింద 3 రేషియోలో అనమాట. అంటే పైన 2 పార్ట్స్ ఉంటే కింద 3 పార్ట్స్. టోటల్గా ఇవి 5 పార్ట్స్ చేస్తే పైన 2 పార్ట్స్ ఉంటే కింద 3 పార్ట్స్ ఉన్నాయంట. వీడు అడుగుతుంది లెక్కలో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది కదా x, y. దీనికి మనం p అనే పేరు పెట్టుకుంటే ఈ xy వీటికి ఉన్న కోఆర్డినేట్స్ ఏంటి అని అడిగాడు. ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మనకు అన్నీ ఉన్నాయి అనమాట. m1 ఉంది, అదే రకంగా m2 కూడాను ఉంది. సో m1 ఉన్నాయి, m2 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం ఫార్ములాలో. మనకు ఉన్న ఫార్ములా ఏంటంటే x, y ఈక్వల్స్ టు ఈ రెండు కోఆర్డినేట్కి సంబంధించినందుకు m1 ఇంటూ x2 ప్లస్ m2 ఇంటూ x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఇది x కోఆర్డినేట్కి సంబంధించినంత వరకు కూడాను. ఓకేనా, మామూలుగా అయితే అందరూ x, y అని రాస్తాను. నేనేం చేస్తానంటే కాస్త డిఫరెంట్గా y కోఆర్డినేట్స్ ఈక్వల్స్ టు ఇలా డైరెక్ట్గా విడగొట్టేస్తున్నా.
m1 ఇంటూ y2 ప్లస్ m2 ఇంటూ y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. మామూలుగా అయితే ఇది ఫస్ట్ లెక్క కాబట్టి విడగొడుతున్నాను, మిగిలిన లెక్కలన్నీ కూడా కలిపే చేసేస్తాను. ఇక్కడ ఒక్కదానికి మాత్రమే ఎక్స్క్యూజ్ అనమాట. సో m1 వాల్యూ 2 ఇంటూ x2 వాల్యూ అనేది 4, 2 ఇంటూ 4 ప్లస్ m2 వాల్యూ అనేది 3, అదే రకంగా x1 వాల్యూ అనేది -1 డివైడెడ్ బై m1 ప్లస్ m2 కాబట్టి 2 ప్లస్ 3. సో 2 ప్లస్ 3 అనేది 5, 2 ఇంటూ 4 అంటే 8, 8 మైనస్ 3 అంటే 5/5 అంటే వాల్యూ 1 అనమాట. సో ఇక్కడ మనకి x వాల్యూ అంటే 1 వచ్చింది. దాని తర్వాత సెకండ్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే m1 ఏంటి 2, అదే రకంగా m2 ఎంత 3, 2 ప్లస్ 3. ఇక్కడ చూద్దాం y2 వాల్యూ ఎంత అవుతుందంటే -3, అదే రకంగా ప్లస్ y1 వాల్యూ ఎంత 7. సో ఈ రకంగా చేస్తే -6 ప్లస్ 21 డివైడెడ్ బై 5. సో 21 నుండి 6 తీస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అనేది చూసుకున్నట్లయితే ఇది ఎంత వస్తుంది, 21 నుండి 6 తీస్తే సో 1 అనేది పోతుంది, సో 20 ఇంకా 5 పోతుంది, కరెక్ట్గా 15 వస్తుంది. ఓకే, 15/5 అనమాట, 5 3 జా. సో y వాల్యూ అనేది మనకు 3. సో x, y వాల్యూలు అంటే ఏమవుతుందంటే ఇక్కడ 1, 3. సో ఇవి 1, 3 అనేవి కోఆర్డినేట్స్ అనమాట. ఇంతే, లెక్కలన్నీ కూడా ఇలానే ఉంటాయి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమంటున్నాడంటే లెక్కలోనూ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఈసారి ఏమైనా పాయింట్ ఇచ్చాడు 4, -1 అంట, 4, -1. ఇది సెకండ్ లెక్క కాబట్టి ఒకసారి 2 అనే నెంబర్ చేంజ్ చేస్తున్నా, 2. ఈ సెకండ్ లెక్కలో ఏమంటున్నాడు కోఆర్డినేట్స్ 4, -1. సో ఇది 4, ఇది -1. దాని తర్వాత ఇక్కడ కోఆర్డినేట్స్ ఏమి ఇచ్చాడంటే b అనే ప్లేస్లోన -2, -3. ఇవి కోఆర్డినేట్స్. సో ఇక్కడ కూడా రాసుకుందాం -2, -3 ఇలా ఇచ్చాడు. అయితే ఇప్పుడు అసలైన లెక్క అంతా వచ్చింది. ఇక్కడ వీడు క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడు అంటే ట్రైసెక్షన్ అయ్యిందంట. ఇది మొత్తం కూడా ఎలా అవుతుందంటే ట్రైసెక్షన్. సో ఇప్పటి వరకు సింగిల్ సెక్షన్ విన్నాం, ట్రైసెక్షన్ అంటే ఏంటంటే ఈ మొత్తం లైన్ 3 పార్ట్స్గా డివైడ్ చేయడాన్ని ట్రైసెక్షన్ అంటారు. ఉదాహరణకి ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఇప్పుడు చూడండి టోటల్గా ఎన్ని పార్ట్స్ అయింది, ఇదంతా ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్, ఇదంతా ఒక పార్ట్. టోటల్గా 3 పార్ట్స్లో డివైడ్ అయ్యింది అనే విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది మేజర్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే ఇక్కడ వీడు చెప్పిన ఈ ట్రైసెక్షన్లో మేజర్గా మనం అబ్జర్వ్ చేస్తే వాడు ఏమంటాడు 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాడు. ట్రైసెక్షన్ అంటే అంతే కదా. ఉదాహరణకి ఇది 1, ఇది 1, ఇది 1 అని అనుకుందాం ఉదాహరణకి. ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది, 2 పార్ట్స్ అవుతుంది. ఆ పైన ఉన్న పార్ట్స్ అంతా కూడా ఎంత అవుతుంది అంటే 1 పార్ట్ అవుతుంది. ఆ రకంగా చూస్తే ఇక్కడ m1 వాల్యూ 1, m2 వాల్యూ అనేది 2 అని మనకు తెలుస్తుంది అనమాట. సో దీన్నే మనం లెక్కలో వేద్దాం. ఎందుకంటే వాడు క్వశ్చన్ ఏం అడిగాడు మేజర్గా చూసుకున్నట్లయితే వాడు కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. దేనికి సంబంధించింది, అన్నిటికి సంబంధించినవి కూడా మెల్లమెల్లగా చేద్దాం ఒక్కొక్కటి కూడా. ఫస్ట్ ఎక్స్కి సంబంధించింది చేద్దాం, తర్వాత వైకి సంబంధించింది కూడా చేసేద్దాం. సో వీడి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో ఒకసారి చూసేద్దామా. ఇక్కడ మనకి m1 వాల్యూ అనేది సింపుల్గా 1 అనేది తెలిసిపోయింది. సో 1 ఇంటూ x2 వాల్యూ అనేది ఇది కదా, x2 -2 ప్లస్ m2 వాల్యూ అనేది 2, x1 వాల్యూ అనేది 4, m1 ప్లస్ m2 కదా, 1 ప్లస్ 2 కింద డివైడెడ్ బై 3, 1 ఇంటూ -2 అదే రకంగా ఇది +8. సో ఈ రకంగా చేస్తే 6 నుండి చేస్తే 3 1 జా 3 2 జా వస్తుంది. సో ఆన్సర్ అనేది ఇక్కడ 2 వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు y చేద్దాం. ఇక్కడ y వాల్యూలో కూడాను ఎలాగో m1 వాల్యూ 1, m2 వాల్యూ అనేది 2, 1 ప్లస్ 2 అంటే ఇది కింద రాసుకుందాం. ఇక y2 వాల్యూ చూసుకున్నట్లయితే -3 అండ్ ఇక్కడ y1 వాల్యూ అంటే -1. ఆ రకంగా చూస్తే -3 -2. సో ఇది మనకి ఎంత వస్తుందంటే -5 వస్తుంది బై 3. సో -5/3. ఇప్పుడు మనకు వచ్చినవి ఏంటంటే 2, -5/3. x, y ఈక్వల్స్ టు 2, -5/3. ఇవి మనకు వచ్చిన కోఆర్డినేట్స్ అనమాట. అయితే ఈ కోఆర్డినేట్స్ ఎక్కడ కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర, ఎందుకంటే ఈ పాయింట్ దగ్గరే కదా మనకి ఏమవుతుంది కింద 2 పార్ట్స్లో డివైడ్ చేస్తుంది, పైన 1 పార్ట్స్లో డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే 2, -5/3. ఇప్పుడు మనకి లెక్క అంతా మారిపోద్ది అనమాట. ఈసారి మనం ఏం చేద్దామంటే లెక్క కంప్లీట్గా మార్చేస్తూ డిఫరెంట్గా చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం మార్చిపోయే ఆ సింపుల్ థింగ్ ఏంటి తెలుసా, ఇప్పుడు ఇంతవరకు కూడా ఇది ట్రైసెక్షన్ అనుకో మనకు ఆల్రెడీ తెలుసు. ట్రైసెక్షన్లో ప్రతిదీ కూడా సింగిల్ పార్ట్, ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్ కదా. ఇంతకుముందు పైన దాన్ని అంతటిని కూడా మనం 1 పార్ట్గా తీసుకున్నాం కదా. ఇకపైన మనం ఏం చేస్తాం తెలుసా,
ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు ఈ 2 పార్ట్స్ని మనం కన్సిడర్ చేస్తాం. కింద ఈ ఉంది కదా ఈ ఒక్క 1 పార్ట్ని ఆ రకంగా చేస్తే ఇప్పుడు M1 వాల్యూ ఎంత అవుతుందంటే 2, ఈసారి M2 వాల్యూ అనేది 1 అవుతుంది అనమాట. దీని ప్రకారంగా ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు ఈ రకంగా చేస్తే మనకి ఈ పాయింట్ కూడా ఈ పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ వస్తాయి. సో ఈ రకంగా ట్రై చేసుకుంటూ వద్దాం. ఇక్కడ M1 వాల్యూ అనేది 2 ప్లస్ M2 వాల్యూ అనేది 1/2 + 1. సో డివైడెడ్ బై ఇది అనేది ఎలాగో 3 వస్తుంది. ఇక్కడ x2 వాల్యూ ఎంత అవుతుంది? x2 వాల్యూ -2 అండ్ x1 వాల్యూ అనేది 4 అనమాట. సో -4 + 4 సో 0 వస్తుంది అనమాట. ఇక్కడ ఈ రకంగా చూసుకున్నట్లయితే 0, ఎందుకంటే 3 0 0. నెక్స్ట్ ఈ కోఆర్డినేట్స్ చేద్దాం. ఇక్కడ కోఆర్డినేట్స్ ఎలాగో మనకు తెలుసు కదా, 2 + 1 డివైడెడ్ బై 2 + 1 కింద ఎలాగో 3 వస్తుంది. 2 × y2 వాల్యూ అనేది -3, y1 వాల్యూ అనేది -1. సో -6 -1 సో -7/3. సో మనకు వచ్చే కోఆర్డినేట్స్ ఏంటంటే ఈసారి x, y ఈ ప్లేస్కి వచ్చే కోఆర్డినేట్స్ 0, -7/3. ఇవి ఇంకొక వచ్చే కోఆర్డినేట్స్ అనమాట. ఈ ప్లేస్లో వచ్చేసాయి 0, -7/3. వాడు అడిగిన అన్ని పాయింట్స్ కూడా తెచ్చేసాం. మొత్తానికి వాడు ఏమంటాడు టోటల్గా ఈ క్వశ్చన్లో అడిగిందంతా కూడా మనం చేస్తాం అనమాట. ఇది సెకండ్ సమ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈసారి థర్డ్ సమ్కి వెళ్ళిపోతాం. ఈ థర్డ్ సమ్ అనేది కాస్త డిఫరెంట్. కొద్దిగా లాజిక్ ఆలోచిస్తే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. లాజిక్ అప్లై చేయకపోయామా కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఎగ్జామ్లో మీరు కాస్త లాజిక్ని అప్లై చేయడానికి మాత్రమే ట్రై చేయండి. సో ప్రస్తుతానికి మాత్రం సింపుల్గా చెప్పేస్తాను. అసలు క్వశ్చన్ ఏం అడిగాడు, సిచ్యువేషన్ ఏంటి, ఇదంతా కూడాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే నిహారిక అనుకుని ఒక అమ్మాయి ఉంది. ఓకే, ఈ అమ్మాయి గ్రీన్ ఫ్లాగ్ పట్టుకుని వెళ్తుందంట. అట్ ద సేమ్ టైం రష్మి అనుకుని ఒక అమ్మాయి ఉంది, ప్రీతి అనే ఒక అమ్మాయి ఉంది, ఆవిడ రెడ్ ఫ్లాగ్ పట్టుకుని వెళ్తుంది అనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక సిచ్యువేషన్ ఇచ్చాడు. అసలు ఏంటి కథ అంతా డిఫరెంట్గా ఉంది అనుకొని చూసుకున్నట్లయితే ఇక్కడ 100 ఎన్ని ఉన్నాయి టోటల్గా 100 ఫ్లవర్స్ ఉన్నాయి అనుకుంటా. ఓకే, ఇవన్నీ టోటల్గా 100 ఫ్లవర్స్ అని అనుకుందాం. సో ఈ 100 ఫ్లవర్స్ ఇవి టోటల్గా 100 అనుకుందాం. అట్ ద సేమ్ టైం లైన్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 ఇలా లైన్స్ ఉన్నాయి అనమాట. ఇదంతా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక గ్రాఫ్లా ఉందన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఒక గ్రాఫ్ ఉంది. ఇది చూస్తే 100 వరకు ఉంటుంది. 1 2 3 4 5 ఇలా చూస్తే ఇది ఒక 100 వరకు ఉంది. ఓకే, ఇది కాన్సెప్ట్. వాడు మనకి ఏమని ఇస్తున్నాడంటే గ్రీన్ ఫ్లాగ్ పట్టుకుని ఒక అమ్మాయి పరిగెడుతుందంట. అట్ ద సేమ్ టైం ఇంకొక అమ్మాయి ఏంటంటే రెడ్ ఫ్లాగ్ పట్టుకుని పరిగెడుతుందంట. ఎవరు ఎక్కడ పరిగెడుతున్నారో చూద్దాం. నిహారిక అనే అమ్మాయి ఉంది, నిహారిక. ఓకే, ఈ నిహారిక అనే అమ్మాయి చూసుకున్నట్లయితే టోటల్గా ఎన్ని కవర్ చేస్తుంది ఈ 100 దాంట్లో అనేది మనకి ఏమని ఇచ్చాడంటే లెక్కలో. ఈ నిహారిక అనే అమ్మాయి అంట టోటల్గా కూడాను ఇక్కడ 100 ఫ్లవర్ ప్లాట్స్ ఉన్నాయి కదా, ఈ 100 ఫ్లవర్ ప్లాట్స్లో అనమాట టోటల్గా 100 ఫ్లవర్ ప్లాట్స్లో 1/4 డిస్టెన్స్ కవర్ చేసింది. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈ ప్రతి దాని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 1 మీటర్ అనమాట. ఫస్ట్ 1 మీటర్, సెకండ్ 2 మీటర్స్, 3 మీటర్స్, 4 మీటర్స్ ఎలా అనుకుని 100 మీటర్స్ వరకు ఉంది. ఇది కాన్సెప్ట్. సో ఈ 100 మీటర్స్ కాన్సెప్ట్లో మనకి మేజర్గా కూడాను ఇంకా ఏమి ఇచ్చారు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇది ఏ అంట, సారీ ఇది ఏ అంట, ఇది బి అంట, ఇది సి అంట, ఇది డి అంట. ఇవన్నీ పక్కన పెడితే ఈ అమ్మాయి 100 మీటర్స్ 100 ఫ్లవర్ ప్లాట్స్లోనూ 1/4 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కాబట్టి 1/4 డిస్టెన్స్ అంటే ఎంత వస్తుందో చూద్దాం. ఎన్ని ఫ్లవర్ ప్లాట్స్ చేసింది? 4 1 జా 4 20, 4 2 జా 8, 4 5 జా 20. సో కరెక్ట్గా 25 ఫ్లవర్ ప్లాట్స్ని కవర్ చేసింది. ఓకే, 25 ఫ్లవర్ ప్లాట్స్. అది కూడా ఏంటి సెకండ్ లైన్లో. సో ఈ సెకండ్ లైన్లో 25th, ఇది ఉదాహరణకి ఇది ఒక 25th అనుకుందాం. ఈ ప్లేస్లో ఇంత దూరం వెళ్ళింది, పాయింట్ 1. ఆ తర్వాత ప్రీతి అనుకుని ఒక అమ్మాయి ఉంది. ఈ ప్రీతి అనే అమ్మాయి ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందంటే ఈ 100 పవర్ ప్లాట్స్లో 1/5 డిస్టెన్స్ కవర్ చేసింది. అంటే ఇదంతా కవర్ చేసినట్టు అప్పుడు 5 1 జా 5 2 జా 10, 5 0 జా సో 20 పవర్ ప్లాట్స్ అనమాట. ఈ ప్రీతి అనే అమ్మాయి ఏ లైన్లో వెళ్తుందంటే 8th లైన్లో వెళ్తుందంట. ఈ 8th లైన్లో ఎన్ని పవర్ ప్లాట్స్ సేవ్ చేసింది? 28 పవర్ ప్లాట్స్ దూరం వెళ్ళింది. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమడిగాడంటే వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత? ఈమె పట్టుకుని వెళ్ళింది, ఈమె పట్టుకుని వెళ్ళింది, ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత? ఇప్పుడు మనకు చూడండి 2 కోఆర్డినేట్స్ తెలిసిపోయి. ఈ పాయింట్ ఏంటంటే 2, -20, 2, 25 అంట. 2, 25 ఈ కోఆర్డినేట్. ఇక్కడ ఈ కోఆర్డినేట్ చూడండి, ఇది 8 అనే లైన్లోన
20 ప్లేస్ వరకు అంటే 8, 20. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చూడండి. ఉదాహరణకి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మనం చూసేద్దాం. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ రకంగా ఉదాహరణకి ఇది AB అనే లైన్ కాబట్టి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ రకంగా చేస్తే x2 - x1 కాబట్టి 8 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 20 - 25 20 - 25 హోల్ స్క్వేర్. ఇలా చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 8 నుండి 6 అంటే 36 ప్లస్ 5 మిగులుతుంది కాబట్టి 5 స్క్వేర్ అంటే 25. సో ఈ రకంగా చేస్తే మనకు ఎంత ఉందంటే 6 + 5 అంటే 11. ఆ రకంగా చూస్తే 61. సో 61 మీటర్స్ ట్రావెల్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఇది. నెక్స్ట్ వీడు మనకి క్వశ్చన్లో ఇంకా అడిగాడు అనమాట. వాడు ఏం క్వశ్చన్ అడిగాడంటే వీళ్ళిద్దరి మధ్య మిడ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అనుకుని అడిగాడు. సో ఈ రకంగా వీళ్ళిద్దరి మధ్య మిడ్ పాయింట్స్ ఉన్నాయా అనుకుని అడిగితే మనకు ఆల్రెడీ మిడ్ పాయింట్స్ మనకు ఒక ఫార్ములా కూడా తెలుసు. అది ఏంటి అంటే x1 + x2 డివైడెడ్ బై 2. అదే రకంగా ఇంకొకటి ఏమన్నాడంటే y1 + y2 డివైడెడ్ బై 2. ఇది మిడ్ పాయింట్స్ అనమాట. సో ఈ కోఆర్డినేట్స్ అనేవి ఏం చెప్తుందంటే కోఆర్డినేట్స్ ఆఫ్ బ్లూ ఫ్లాగ్. సో ఈ మధ్యలో వచ్చిన డిస్టెన్స్ ఇది ఎవరిదంటే బ్లూ ఫ్లాగ్ సంబంధించిన అమ్మాయిది. సో ఈ ఉదాహరణకి ఇది P అని అనుకున్నాం అనుకోండి. ఈ రెండింటికి సంబంధించినంతవరకు కోఆర్డినేట్స్ చూసుకున్నట్లయితే x1 + x2 ఏముంది ఇక్కడ x1 + x2 చేద్దాం. ఆ రకంగా చేస్తే ఇక్కడ x1 + x2 మన దగ్గర ఏముందంటే 2 + 8 2 + 8/2 కామా ఇప్పుడు y1 + y2 అంటే 25 + 20 20/2. ఆ రకంగా చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 10/2 అంటే 5 వస్తుంది. 10/2 అంటే ఇక్కడ 5 వస్తుంది ప్లస్ 25 + 20 అంటే 45/2. ఇవి మనకు వచ్చే కోఆర్డినేట్స్ అనమాట. ఒకటి 10/2 అంటే 1/2, ఇంకొకటి 45/2. ఈ 45/2 కూడా ఇంకా బాగా కట్ చేస్తే ఇంకేమొస్తుందంటే 22.5 అనమాట. ఇవి మనకు వచ్చే కోఆర్డినేట్స్. ఇక్కడ P అనే పాయింట్ దగ్గర ఒకసారి రాసుకుందామా 5, 22.5. ఇవి మనకు వచ్చే కోఆర్డినేట్స్. వాడు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ అడిగారంటే వేర్ షుడ్ సీ ఫస్ట్ పోస్ట్ హెర్ ఫ్లాగ్ అనుకుని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ తన యొక్క ఫ్లాగ్ను ఫస్ట్ పోస్ట్ చేయాలి అనుకుని అడుగుతుంది. ఇక్కడ ఈ రశ్మి ఎక్కడ తన యొక్క ఫ్లాగ్స్ని పోస్ట్ చేయాలి అనుకున్నా అంటే ఎగ్జామ్లో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య మిడ్ పాయింట్లో మీరు పోస్ట్ చేయండి అనుకున్నారు. ఆ మిడ్ పాయింట్ ఏంటంటే 5, 22.5 అనేది మిడ్ పాయింట్ అనమాట. ఇది సో ఇక్కడ ఎక్స్ట్రా ఏం లేదనమాట. డిస్టెన్స్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలిసిందే. దాంతోపాటుగా ఎక్స్ట్రా మీరు ఇక్కడ ఏం చేశారంటే సింపుల్ అనమాట. ఒక మిడ్ ఫార్ములానే ఫైండ్ అవుట్ చేస్తారు. మిడ్ ఫార్ములాకి ఏంటి x1 + x2/2 y1 + y2/2 ఇంతే. ఇది సింపుల్గా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 ఒకసారి చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 ఏమన్నాడంటే మనకు ఆల్రెడీ రేషియోస్ ఇచ్చాడు. ఆ రేషియోస్ ఎంత రేషియోలో కూడా డివైడ్ చేస్తుంది అనుకుని అది కూడా ఇచ్చాడు అనమాట. సో ఈ డివైడ్ చేసేది ఇచ్చాడు, ఆ మిడ్ పాయింట్ ఇదంతా. ఇప్పుడు మనకి ఏంటంటే రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మిడ్ పాయింట్ కూడా ఇచ్చేసాడు కాబట్టి ఇప్పుడు మనకి రేషియోస్ కావాలి. మిడ్ పాయింట్ కాదు, అది ఏ పాయింట్స్తోనే సెట్ అవుతుంది అనేది కూడా ఇచ్చాడు అనమాట. ఉదాహరణకి ఇది ఒక లైన్. ఈ లైన్ ఏ అనే పాయింట్ అనుకుంటా. దీనికి మనకి ఇచ్చిన పాయింట్ ఏంటంటే -3, 10. సో -3, 10 అంట. తర్వాత B అనే పాయింట్ ఇచ్చాడు. ఈ B అనే పాయింట్ ఏంటంటే 6, -8. ఈ రెండు కూడా వాడు ఏమంటాడు ఏదో ఒక పాయింట్ ఇచ్చాడు. ఉదాహరణకి ఇది P అనుకుందాం. ఈ P అనే పాయింట్ ఏమి ఇచ్చాడు -1, 6 ఇది ఇచ్చాడు. వాడు ఏమంటున్నాడు ఇప్పుడు ఇది ఎంత రేషియోలో డివైడ్ అవుతుంది, M1 ఎంత M2 ఎంత అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మనకి ఏంటంటే మనకు రేషియోస్ తెలియవు కదా. మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటంటే x, y = M1 + M2 డివైడెడ్ బై M1 + M2. ఇక్కడ x2 ఇక్కడ x1 కామా ఇప్పుడు M1 + M2 డివైడెడ్ బై M1 + M2. ఇవి మన దగ్గర ఉన్న ఫార్ములా. ఇది y2 ఇది y1 ఇది మన దగ్గర ఉన్న ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనకు అన్నీ తెలుసు ఎక్సెప్ట్ మనకి ఏం తెలియదంటే ఉదాహరణకి ఈ రేషియోస్ మాత్రమే తెలియదు. రేషియోస్ని మనం ఏమనుకుంటామంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు డివైడ్ చేసే రేషియోని K అనుకుందాం, ఇక్కడ నుండి ఇది చేసే డివైడ్ని 1 అనుకుందాం. ఎందుకు ఈ రకంగా చేస్తున్నాం అనుకోండి కూడా చేద్దాం. లెట్ ద రేషియో K:1 అనే రేషియోని అనుకుందాం. సో ఇప్పుడు ఏంటి ఇవి అనుకొని మనం వీటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈ రేషియోస్లో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అనేది చూద్దాం. కోఆర్డినేట్స్ అనేవి మనకు ఆల్రెడీ తెలుసు కదా, -1, 6. సో -1, 6 కాబట్టి 1 అనేది దీనికి ఈక్వల్, 6 అనేది దీనికి ఈక్వల్. కాబట్టి నేనేం చేస్తానంటే లెక్కన కాస్త
నా యొక్క ఫీజిబిలిటీ కోసం నేను డిఫరెంట్గా -1 = ఇది 6 ఇలా చేసుకుందాం. సో ఈ రకంగా చేసుకున్నప్పుడు m1 వాల్యూ నాకు ఏమనుకున్నానంటే k అండ్ x2 వాల్యూ నాకు ఏముందండి, ఇది x2 కాబట్టి 6k ప్లస్ దాని తర్వాత m2 వాల్యూ అనేది నేను ఎలాగో 1 అనుకుంటున్నాను, 1 ఇంటూ ఇక్కడ -3 ఎందుకంటే x2 వాల్యూ -3 బై k ప్లస్ 1. ఓకే, ఇది k ప్లస్ 1. దాని తర్వాత ఇక్కడ చూద్దాం 6k -3 బై k ప్లస్ 1 ఇది లెక్క ఇక్కడ వరకు కూడాను. సో ఈ k ప్లస్ 1 కాస్త మనం సైడ్కి జరిపేసాం అనుకోండి, ఇంకా కూడా మనకి ఈజీగా అయిపోద్ది. k ప్లస్ 1 ఇటువైపు చేస్తే మనకి ఇంటూ వేసేసాం అనుకోండి, -k -1. ఓకే, ఈ -k -1 ఇటువైపు జరిపిస్తే అప్పుడు ఏమవుతుందంటే 7k -2 = 0. అప్పుడు ఏమవుతుందంటే k = 2/7. k మనకు వచ్చే వాల్యూ ఇక్కడ 2/7 అనేది వస్తుంది. k = 2/7 కదా, మనం ముందే ఏమని చెప్పుకున్నాం, k1 అని అనుకున్నాం. సో ఈ రకంగా అనుకునేటప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ k ప్లేస్లో దీన్ని ఒకసారి సబ్స్టిట్యూట్ చేసండి, 2/7. ఓకే, 1 అనమాట. సో 2:7 అటువైపు ఇంటూ చేస్తే పంపిస్తే 2:7 ఇది పరిస్థితి టోటల్గా కూడాను. ఇది ఇప్పుడు ఎంత రేషియోలో డివైడ్ అవుతుంది, 2:7. ఇక్కడ k వాల్యూ అనేది 2 వచ్చింది, ఈ కింద m2 వాల్యూ అనేది 7 వచ్చింది అనమాట. ఇక్కడ సింపుల్గా ఒకటే, మనం రేషియోస్ని ఎంత రేషియోస్లో తీసుకుంటున్నాం, k:1 రేషియోలో తీసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇది మొత్తం లెక్క. ఈ లెక్కలో ఇప్పుడు ఏం చేసామంటే సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే, అంతకుమించి వేరే 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 ప్రాసెస్ అనేది ఏమీ లేదు అనేది ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఇప్పుడు 5th సమ్ చేద్దాం. ఇక్కడ 5th సమ్లో ఏమన్నాడంటే ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు యాజ్ యూజువల్, ఇది ఒక స్ట్రైట్ లైన్. ఏ అనే పాయింట్ ఎంత ఇచ్చాడంటే 1, -5 అంట. అండ్ బి అనే పాయింట్ ఎంత ఇచ్చాడంటే -4, 5. ఇవి మనకి ఇచ్చిన పాయింట్స్. ఇక్కడ కూడా ఏమని చెప్పాడంటే రేషియోసే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కంటే తెలియదు. దాంతో పాటుగా వాడు మనకి ఏమన్నాడంటే డివిజన్ చేసే లైన్ ఏమైనా ఉందా, లైన్ డివైడ్ చేసేది ఏంటంటే x యాక్సిస్తో డివైడ్ చేస్తుందంట. x యాక్సిస్తో డివైడ్ చేస్తుంది అంటే x వాల్యూ ఉంటుంది, y వాల్యూ అనేది 0 అయిపోతుంది. సార్ ఎందుకు సార్ ఇలా అవుతుంది, ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ నేనేం చెప్పానంటే 2, 0 అనుకున్నాను అంటే, సో 2 అనేది ఇక్కడ ఉంటుంది, ఇది 1, ఇది 2, ఇది 3 అనుకుంటే 2 అనేది ఎక్కడ ఉంటుంది, 0 అనుకుని అన్నప్పుడు ఈ లైనే కదా, అంటే y యాక్సిస్లో ఏం లేదు కాబట్టి ఎక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే 3, 0 తీసుకుంటే నాకు ఎక్కడిగా వస్తుంది, -1, 0 అనుకున్నా అంటే ఎక్కడిగా వస్తుంది. సో ఇక్కడ మొత్తం కూడా x యాక్సిస్లోనే డివిజన్ అవుతుంది, y యాక్సిస్తో సంబంధం లేదు కాబట్టి ఇక్కడ y వాల్యూస్ అంతా ఏంటి వస్తుంది 0. సో ఏం కూడా వాడు కూడా అదే అన్నాడు, ఇక్కడ x యాక్సిస్లో మాత్రమే డివైడ్ అవుతుందంట. సో ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా ఉంటే ఇక్కడ కేవలం స్ట్రైట్ లైన్ అంతా కూడా x యాక్సిస్ మీద ఉంటుంది, అంటే y యాక్సిస్ అనేది 0 అనేది అన్నాడు అనమాట. ఇక్కడ వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండ్ ఇక్కడ ఉన్న ఈ వీటిని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. మనకు రేషియోస్ లేదు కాబట్టి లెట్ ద రేషియోస్ ఏమనుకుంటున్నామంటే ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, k:1 అనుకుంటున్నాం. సో ఎందుకు సార్ ఈ 1 అనుకున్నామంటే ఏదైనా సరే ఈ రేషియో వరకు వచ్చి సాగిపోతుంది అనమాట, ఇదే ఫైనల్ రేషియో. దీనికి వేరే ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రజెంట్ అయితే ఆ ప్రూఫ్స్ అన్ని పక్కన పెట్టేద్దాం, మొత్తానికి ఇదైతే చేసేద్దాం. మనకి ఇచ్చింది ఫార్ములా చూద్దాం, x, y = m1 + m2 డివైడెడ్ బై m1 + m2, ఇక్కడ x2, ఇక్కడ x1, ఇక్కడ కూడా చూడండి m1 + m2 డివైడెడ్ బై m1 + m2, ఇక్కడ y2, ఇక్కడ y1. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం వాల్యూస్ అన్నీ కూడాను. సో ఈ రకంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి x వాల్యూ అనేది ఎలాగో తెలుసు కదా. సో ఈ x వాల్యూ అనేది మనకి ఇది అండ్ y వాల్యూ అనేది మనకి ఎలాగో 0 అనేది తెలుసు కాబట్టి ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫార్మాలిటీకి చేసుకుంటూ వెళ్ళిపోవాలి కాబట్టి m1 అనేది k, m2 అనేది 1 డివైడెడ్ బై k + 1. అండ్ ఇక్కడ చూడండి x2 వాల్యూ మనకి ఎంత వస్తుందంటే x2 కదా -4 అండ్ 1 × 1 1. సో ఇదంతా వచ్చింది, ఇది పక్కన పెట్టేస్తే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే k వాల్యూ కావాలి. k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇటువైపు కూడా ఒకసారి ట్రై చేద్దాం. k + 1, ఇక్కడ k + 1 డివైడెడ్, ఇక్కడ చూడండి y2 వాల్యూ అనేది 5, సో 5k అండ్ ఇక్కడ దీని వాల్యూ చూడంటే -5 అనమాట.
సో ఇది మనకి ఏం వాల్యూ కావాలి, కే వాల్యూ కావాలి. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఎక్స్‌తో ఇక్కడ ఇంటూ చేసి ఈ సంబంధం సాల్వ్ చేస్తే ఎక్స్‌కేలు వస్తాయి, చాలా కష్టమైపోద్ది. అదైతే ఇక్కడ రెడీమేడ్‌గా 0తో ఇంటూ చేస్తే కే ఇంటూ 1 అనేది 0తోనే అయిపోద్ది ఇది ఇటువైపు వెళ్తే. ఇక మిగిలేది ఏంటంటే 5k మైనస్ 5 అనమాట. సో ఈ రకంగా కే ఒక్కదాన్ని విడిచిపెట్టేస్తే +5/5 5 అంటే k = 1. సో ఈ కే అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1:1 రేషియోలో, అంటే 1:1 రేషియోలో డివైడ్ అవుతుంది ఇప్పుడు లైన్. సో m1 = 1, m2 = 1. సో నాది కాన్సెప్ట్ ఇది కాదు. నా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ లైన్ అనేది ఇలా సేమ్‌గా కట్ అవుతుందో అప్పుడు దాని పాయింట్ ఏంటంటే ఇది మిడ్ పాయింట్ దగ్గర ఉన్నట్టు. పి అనే పాయింట్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నట్టు, మిడ్ పాయింట్ దగ్గర ఉన్నట్టు. ఆల్రెడీ మిడ్ పాయింట్‌కి మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, x1 + x2/2 y1 + y2/2 ఇది ఫార్ములా. సో ఇక్కడ x1 + x2 అంటే 1 + -4 1 - 4/2 కామా ఇక్కడ ఏం చేస్తుందంటే -3/2 అనేది ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. కామా y1 + y2 అంటే -5 + 5 ఈ రెండు కూడా 0 కాబట్టి 0/0 అంటే 0. సో మనకు వచ్చే కోఆర్డినేట్స్ ఏంటంటే -3/2, 0. ఇక్కడ మనకు వచ్చే కోఆర్డినేట్స్ ఏంటంటే x వాల్యూ అనేది -3/2, y వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి అనవసరంగా ఫైండ్ అవుట్ చేసామే, y వాల్యూ అవసరం లేదనమాట. సో -3/2, 0 ఇది లెక్క. సో ఇది 5th లెక్క, వెరీ సింపుల్ లెక్క, కాకపోతే ఏదో టెక్నికల్‌గా అడిగాడు కాబట్టి చేసామనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ క్వెషన్ నెంబర్ 6 కంప్లీట్‌గా మారిపోయింది. ఈసారి ఏమని అడుగుతున్నాడంటే ఒక ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు. ఈ ప్యారలలోగ్రామ్‌కి మీకు ఆల్రెడీ తెలిసిందే కాన్సెప్ట్. సో ఈ ప్యారలలోగ్రామ్ క్వెషన్ నెంబర్ 6 కాబట్టి వాడిచ్చిన ప్యారలలోగ్రామ్ 2 ప్యారలల్ లైన్స్, దానికి ఇదొకటి. వాడు కొన్ని వెర్టిసెస్ ఇచ్చేసాడనమాట. వెర్టిసెస్ అంటే మూలలు, వీటి యొక్క కార్నర్స్ 1, 2 అంట. ఇది బి పాయింట్ కాబట్టి 4, y అంట. అంటే ఇక్కడ వాల్యూ ఇవ్వలేదా, ఓకే. సి వాల్యూ చూస్తే x, 6 అంట. అండ్ డి వాల్యూ చూసుకున్నట్లయితే మనకి ఇచ్చింది 3, 5. ఇది వాడిచ్చిన వాల్యూస్. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు అంటే క్వశ్చన్ అంతా కూడాను ఈ ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి మనకి ఈటు బట్టి మనం ఏం చేయొచ్చు అనేది చూద్దాం. ఒక ప్యారలలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ ఉన్నాయి కదా, ఈ వెర్టిసెస్ యొక్క డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దామా అని చూసాం అనుకోండి, ఈ రెండు వెర్టిసెస్ కూడా ఈక్వల్ కాదు. మెయిన్ ప్రాబ్లం ఇది. ఈ రెండు వెర్టిసెస్ ఈక్వల్ ఉంటే బాగుండేది, సింపుల్గా చేసేవాళ్ళం అనమాట. బీడీ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ అనుకో చేసేవాళ్ళం. కాకపోతే ఈ రెండు అసలు ఈక్వల్ కాదు, మెయిన్ ప్రాబ్లం అదనమాట. కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది, ఈ డిస్టెన్స్ని యూజ్ చేసుకొని ఇలా చేస్తామన్నా సరే సెట్ అవ్వదు అనమాట. సో ఇలా సెట్ చేస్తామన్నా అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం సమ్ని మనం ఎలా చేయొచ్చు అనేది చూసుకున్నట్లయితే మిడ్ పాయింట్ బేస్డ్గా చేయొచ్చు అనమాట. ఉదాహరణకి ఇది పి అనే పాయింట్, ఈ రెండిటికి మిడ్ పాయింట్ అనుకుందాం. సో ఈ పి అనే పాయింట్ మిడ్ పాయింట్ కాబట్టి మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ఈ బీడీ ఉందా, ఈ బీడీ యొక్క మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఏసీ యొక్క మిడ్ పాయింట్ కనమాట రెండిటికి సేమ్. ఎందుకంటే రెండిటి యొక్క డిస్టెన్స్ సేమ్గా ఉండేటప్పుడు ఏమవుతుంది, ఈ లైన్ మీద ఎక్కడైతే మిడ్ పాయింట్ వస్తుందో ఈ లైన్ కూడా అక్కడే కదా మిడ్ పాయింట్ వస్తుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మిడ్ పాయింట్ యొక్క బీడీ, ఈ రెండిటి యొక్క మిడ్ పాయింట్ యొక్క బీడీ అంటే x1 + x2/2, y1 + y2/2. ఇది ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ x1 + x2/2, y1 + y2/2. సార్ దేని x1 దేనికి చేస్తామంటే ఈ లైన్ అనుకోండి, ఈ లైన్కి సంబంధించిన వేద్దాం. ఆ రకం చేస్తే 4 + 3/2, ఇక్కడ చూడండి 5 + y/2. ఆ రకం చేస్తే 7/2, 5 + y/2. ఇది మనకు వచ్చిన వాల్యూస్. దాని తర్వాత నెక్స్ట్ వాల్యూ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు 1 + x 1 + x/2 అండ్ 2 + 6/2. ఆ రకంగా చేస్తే 1 + x/2, 8/2. 8/2 అంటే మనకు వచ్చే వాల్యూ అనేది 4 అనమాట. సో ఇప్పుడు అసలైన కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఎంత ఏంటి అని అంటే ఇక్కడ ఈ x = x, y = y ఆ రకంగా చేసుకుంటే మనకు వచ్చేది ఏంటంటే 7/2 ఈజ్ ఈక్వల్స్ టు 1 + x/2. ఇది 2 క్యాన్సిల్ అయితే x ఈక్వల్స్ టు ఈ 1 అనేది ఇటువైపు వెళ్తే 7 - 1 x ఈక్వల్స్ టు మనకు వచ్చే వాల్యూ 6. సో ఇక్కడ x వాల్యూ అనేది మనకు 6 వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు y వాల్యూ కూడా సేమ్ అలానే చేసుకున్నట్లయితే ఈ రెండు కూడాను 5 + y/4
2 ఈజ్ ఈక్వల్స్ టు 4 అనమాట. సో 5 ప్లస్ వై ఈక్వల్స్ టు 2 ఇంటూ 4 అనేది 8. వై వాల్యూ అటు వెళ్తే 3 వస్తుంది అనమాట. సో ఇక్కడ 6 వస్తుంది, ఇంకొకటి మరొకటి అనమాట 3 వస్తుంది. వాడు మనకి ఏం అడిగాడు, ఎక్స్ వాల్యూ అడిగాడు, వై వాల్యూ అడిగాడు కదా. ఇక్కడ సి యొక్క ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 6 వస్తుంది. ఇప్పుడు వై వాల్యూ ఎంత వస్తుందంటే 3 వస్తుంది అనమాట. 6, 3 ఇవి వాడు అడిగిన మొత్తం కోఆర్డినేట్స్ అనేవి మనకి తెలిసిపోయాయి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే మనకి కోఆర్డినేట్స్ తెలుసో అప్పుడు బట్టి లెక్క ఇది చేయడం డిఫరెంట్గా మారిపోద్ది ప్రెజెంట్. కానీ మనకి ప్రెజెంట్ అయితే కాన్సెప్ట్ అది కాదు కదా, డిఫరెంట్ కదా. సో ఈ డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ లాగా చేద్దాం మొత్తము కూడా. నెక్స్ట్ ఇదే దాన్ని ఇంకొకలా చేయొచ్చు. దాన్ని కూడా ఒకసారి సరదాగా చెప్తాను, పూర్తిగా అది సీరియస్ ఏం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సిడి ఉందా, సిడి యొక్క డిస్టెన్స్ అండ్ ఇక్కడ ఏబి ఉందా, ఏబి డిస్టెన్స్, రెండు డిస్టెన్స్లు మనం చెయ్యొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రెండు వైపులా కూడా మనకు వాల్యూ ఇవ్వలేదు. ఏదైనా ఒక వైపు అయినా ఇచ్చుంటే బాగుండు, కనీసం చేసేవాళ్ళు. అలా కూడా ఇవ్వలేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్లే కంప్లీట్గా. ఇప్పుడు 7th సమ్ చేద్దాం. 7th సమ్ అనేది డయామీటర్కి సంబంధించింది. సో అసలు డయామీటర్ అంటే ఏంటి అనేది మేజర్గా చూసుకున్నట్లయితే, ఒక సర్కిల్ ఉందా, ఈ సర్కిల్కి కరెక్ట్గా హాఫ్ ఆఫ్ ది లైన్ గీసామనుకోండి, దీన్ని కంప్లీట్గా డయామీటర్ అని అంటారు అనమాట. సో ఈ డయామీటర్ ప్రకారంగా వాడు మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ ఏ అనే పాయింట్ అని అనుకుంటే ఈ చివరికి ఎక్స్ వై అంటే కోఆర్డినేట్స్ ఇవ్వలేదు, ఓకే. ఇక్కడ బి అనే పాయింట్ మనకి ఏమి ఇచ్చాడంటే 1, 4 అంట, ఈ రెండు ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం వీడు మనకి ఏం పాయింట్స్ ఇచ్చాడంటే మిడ్ పాయింట్ ఇచ్చిందట అన్నాడు. సో ఇక్కడ వీటి యొక్క సెంటర్ కూడా ఇచ్చాడు. సెంటర్ని మనం పి అనుకున్నాం అనుకోండి, ఉదాహరణకి 2, -3 ఇది మనకి ఇచ్చింది అనమాట. సో ఇది మనకి ఇచ్చింది కాబట్టి దీన్ని బట్టి డిస్టెన్స్ ఫార్ములా నుండి దీన్ని ఎలా చేయొచ్చు సరదాగా చూద్దాం. 7th లెక్క డిస్టెన్స్ ఫార్ములా నుండి చేసుకున్నట్లయితే ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ అనుకొని డిస్టెన్స్ ఫార్ములా నుండి చేసుకోవచ్చు. కాకపోతే మనకి ప్రస్తుతానికి సమ్ అది కాదు, అంత పెద్ద కష్టపడాలని కూడా అవ్వట్లేదు లేదు. ఎందుకంటే మిడ్ పాయింట్ని బేస్ చేసుకుని కూడా లెక్కలు చేయొచ్చు. సో మిడ్ పాయింట్ పీ ఈక్వల్స్ టు x1 + x2/2 y1 + y2/2 ఇది కాన్సెప్ట్. మనకు పీ యొక్క వాల్యూ ఎంత అంటే 2 వాల్యూ కాబట్టి x+1 x+1/2. సో ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది, 2 2 జా 4, x+1 x = 1 అటు వెళ్తే 3, x = 3 అనేది వచ్చింది. ఇప్పుడు y వాల్యూ చూద్దాం. y వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు, -3 ఈజ్ ఈక్వల్స్ టు y1 + y2 కదా. ఇది y + 4/2, 2 × 3 అంటే -6 = y + 4. సో 4 అనేది అటు వెళ్ళిపోతే -10, y = -10. 3, -10 అనేవి ఇక్కడ వీటి యొక్క కోఆర్డినేట్స్ అనేది మీరు సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు 8th సమ్ చేద్దాం. 8th సమ్ కాస్త డిఫరెంట్, మరి కష్టమేమి కాదు, చాలా డిఫరెంట్ సమ్ అనమాట. సో ఈ 8th సమ్ మీరు ఎన్నిసార్లు చదివినా సరే ఈ ఒక్క లాజిక్ రాకపోతే మనం ఏం చేయలేం. ఆ ఒక్క లాజిక్ ఏంటో నేను ఇప్పుడు చెప్పేస్తా. ఇది చెప్పిన తర్వాత మీరంతా ఏం చేయాలంటే లెక్కను చూడకుండా చేయడానికి ట్రై చేయాలి. అలా చేస్తేనే లెక్కలు బాగా వస్తాయి. ఒకవేళ చూసి చేసారా కష్టమే. వాడు ఇచ్చిన డేటా అంతా కూడా రాసుకుందాం. ఉదాహరణకి ఇక్కడ ఏ అనే పాయింట్ ఏమి ఇచ్చారంటే, ఉదాహరణకి -2, -2 అని ఇచ్చాడు. బి అనే పాయింట్ ఏమి ఇచ్చాడంటే 2, -4 అంట, ఓకే. దాని తర్వాత వాడు పి అనే పాయింట్ మిడ్ పాయింట్ అంట. ఇది నాకు ఎలా తెలిసింది చెప్తా. వాడు మనకి ఇచ్చింది లెక్క మొత్తంలో ఏంటంటే ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు 3/7 ఏబి అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏబి అనేది ఇంటూలో ఉంది కదా, ఇటువైపు వచ్చిందంట. అప్పుడు ఏమవుతుందంటే AP/AB ఈజ్ ఈక్వల్స్ టు 3/7. సో ఇది మనకు వచ్చిన రేషియో. ఏపీ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 3 అంట, ఓకే. దాని తర్వాత 3 అంట కదా, సరే 3. దాని తర్వాత ఏవి యొక్క డిస్టెన్స్ ఎంత, ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 4 అంట. ఈ టోటల్ డిస్టెన్స్ 4 అంట, ఓకే. అయితే ఈ టోటల్ కదా, ఈ టోటల్ నుండి టోటల్ 7 కదా, ఏబి అంతా కూడా కలిపితే 7. ఈ టోటల్ నుండి 3 తీస్తే ఇక్కడ వరకు మిగిలేదు మనకి ఎంత వస్తా 4. సో మనకి రేషియోస్ వస్తాయి కదా, m1 వాల్యూ 3, m2 వాల్యూ 4 వస్తుంది కదా. ఇప్పుడు మనకి లెక్క చేయాల్సిందంతా కూడా సింపుల్. ఇంకేముంది, సింపుల్గా వాడు అడుగుతుంది కోఆర్డినేట్స్ అనమాట. P(x, y) x, y యొక్క కోఆర్డినేట్స్ అడిగారు. సో x = మనకి ఎలాగో తెలిసిందే, m1 + m2/m1 + m2. ఇక్కడ x2, x1. ఇక్కడ చూడండి y యొక్క కోఆర్డినేట్కి సంబంధించి m1 ×
m1 ప్లస్ m2 బై m1 ప్లస్ m2 ఇక్కడ y2 ఇక్కడ y1 అనమాట. ఆ రకంగా చేస్తే మనకు వచ్చే కోఆర్డినేట్స్ బట్టి లెక్క అంతా చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో m1 వాల్యూ 3, m2 వాల్యూ 4, 3 ప్లస్ 4 బై 3 ప్లస్ 4. సో 3 ప్లస్ 4 అంటే ఎలాగో 7 కాబట్టి 7 వేసేద్దాం. ఇక్కడ x2 వాల్యూ అనేది 2 ప్లస్ ఇక్కడ -2. సో -2 కాబట్టి 6 - 8 ఈ రెండు చేస్తే -2/7 అనేది వస్తుంది. ఇక్కడ x వాల్యూ మనకు ఒకటి తేలిపోయింది -2/7. నెక్స్ట్ y వాల్యూ చూద్దాం. y వాల్యూ అనేది ఏం చేశారంటే 3 ప్లస్ 4 డివైడెడ్ బై 3 ప్లస్ 4. సో ఇక్కడ y2 వాల్యూ అనేది -4 y1 వాల్యూ అనేది -2. ఈ రెండు కూడా చూస్తే -12 -8 ఈ రెండు బై 7 అనమాట. సో ఈ రెండు చేస్తే ఎంత వస్తుందంటే -20/7 అనమాట. ఇది y వాల్యూ, ఇది x వాల్యూ. x ఈక్వల్స్ టు -2/7, y ఈక్వల్స్ టు -20/7. ఇంతే లెక్క, కష్టమేమీ ఉండదు, చాలా సింపుల్ అనమాట. లాజిక్ అంతా ఒకటే. ఇక్కడ ఏబీ డిస్టెన్స్ 7 వస్తుంది, ఏపీ డిస్టెన్స్ అనేది 3 వస్తుంది. ఈ రెండు కూడా డిస్టెన్స్ యొక్క రేషియోస్ అనుకో మీరు అర్థం చేసుకుంటేనే అవుతుంది అనమాట. లేకపోతే లెక్క అనేది కాస్త ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టోటల్గా కూడాను 9th సమ్ చేద్దాం. ఈ 9th సమ్ కాస్త డిఫరెంట్, మరి కష్టమేమి కాదు, కాస్త డిఫరెంట్ అనమాట. ఈసారి వీటి సమ్లో ఏమంటున్నాడు అంటే ఏ అనే పాయింట్ అనేది -2, అంట. సో -2, అట్ ద సేమ్ టైం బి యొక్క పాయింట్ ఏంటంటే 2, 8 అంట. సో 2, 8. దీంతో పాటుగా వీడేమంటున్నాడు అంటే ఈ మొత్తం సమ్కి సంబంధించినంత వరకు కూడాను ఇక్కడ ఇది ట్రై సెక్షన్ కూడా కాదు, టోటల్గా 4 సెక్షన్స్గా విడగొడుతుందంట. సో ఈ టోటల్గా 4 సెక్షన్స్ అంటే ఇదొక సెక్షను, ఇక్కడ వరకు ఇదొక సెక్షను, ఇదొక సెక్షన్. సో టోటల్గా 1, 2, 3, 4 ఈ 4 కూడాను ఈక్వల్ పార్ట్స్లోనే కట్ చేస్తుందంట. ఉదాహరణకి ఈక్వల్ పార్ట్స్ అంటున్నాడు కాబట్టి నేనేమంటున్నాను అంటే 1, 1, 1, 1 ఈ టోటల్గా 1, 1, 1, 1 పార్ట్లో కట్ చేస్తుందని అనుకుంటాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటంటే ఈ డి అనే పాయింట్, ఉదాహరణకి ఇది డి అనే పాయింట్ అని అనుకుంటే, సో ఈ డి అనే పాయింట్కి సంబంధించినంత వరకు దట్ మీన్స్ మిడ్ పాయింట్ ఉంది కదా, కరెక్ట్గా ఈ మిడ్ పాయింట్స్ అన్నింటినీ ఫైండ్ అవుట్ చేయమంటుంది. వాడు ఇంకొకటి అడుగుతుంది ఏంటంటే టోటల్గా అన్ని పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుందాం, అండ్ ఇది అనేది ఈ అని అనుకుందాం. టోటల్గా అన్నిటికి సంబంధించిన కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ముందుగా డి అనే దానికి సంబంధించినంత వరకు దీని కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో దీని కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి ఒకసారి చూద్దాం. బాగా ఆలోచించండి, లాజిక్ మీద ఆలోచించండి. ఎంత లాజిక్ మీద ఆలోచిస్తే సెట్ అయిపోద్ది అనమాట. మనకి మిడ్ పాయింట్ యొక్క ఫార్ములా ఏంటి? x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఇది ఎప్పుడు వస్తుంది? m1 m2 ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటేనే సెట్ అవుతుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు ఇదంతా వాల్యూ అంతా m1 ప్లస్ m2 1 ప్లస్ 1 అనేది ఇది 2 రేషియోలో కట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ కింద చూడండి ఇది కూడా 1 ప్లస్ 1 2. సో m1 m2 అనేది 2:2 రేషియోలో కట్ అవుతుంది కాబట్టి రెండు సేమే కదా. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కోఆర్డినేట్స్ ఆఫ్ డి యొక్క కోఆర్డినేట్కి సంబంధించినంత వరకు కూడాను కాస్త లైన్ క్లియర్ అయినట్టే కదా. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ మొత్తం లైన్కి సంబంధించినంత వరకు m1 m2 క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు డి అనే పాయింట్కి ఇది x1 x2 అయిపోద్ది అనమాట. సో 2 - 2 2 -2 కదా, -2 ప్లస్ 2 బై 2 కామా. సో 2 నుండి 2 తీస్తే 0 కాబట్టి 0 వస్తుంది. అట్ ద సేమ్ టైం y1 ప్లస్ y2 కదా, 8 ప్లస్ 2 బై 2 అంటే 10 కాబట్టి ఇది 5. ఫస్ట్ వచ్చిన కోఆర్డినేట్ అంటే 0, 5. అమ్మయ్య, మనకి ఇక్కడ ఒక కోఆర్డినేట్ వస్తుంది. ఫస్ట్ డికి సంబంధించిన కోఆర్డినేట్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డికి సంబంధించిన కోఆర్డినేట్ వచ్చింది కాబట్టి ఈ మొత్తం తతంగం అంతా కాస్త చేర్పిద్దాం. సో మనకి ఒక కోఆర్డినేట్ వచ్చేస్తే మిగిలినవన్నీ కూడా వచ్చేయడానికి ఈజీగా ఉంటాయి. సో ఈసారి ఈ రెండింటి మధ్య ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రెండింటి మధ్య మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలాగో ఈక్వల్ డిస్టెన్స్ కదా. సికి సంబంధించిన కోఆర్డినేట్స్ చేద్దాం. కోఆర్డినేట్స్ ఆఫ్ సికి సంబంధించిన కోఆర్డినేట్స్ చేస్తే ఈ రెండింటి మధ్య సికి ఏకి డికి మధ్య ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలాగో మిడ్ పాయింట్ కదా, 1:1 రేషియోలో కట్ అవుతుంది కదా, అన్ని ఈక్వల్ పార్ట్స్ అన్నాడు కాబట్టి సేమ్ రేషియోలోనే కట్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య ఫార్ములా కూడా సేమ్ అంటే x1 ప్లస్ x2 అంటే -2 ప్లస్ 0 బై 2 అంటే -2 బై 2 అంటే 2 క్యాన్సిల్ అయితే -1 అనమాట. ఇది -1. సో సి వాల్యూ అనేది -1 ప్లస్ కామా y1 ప్లస్ y2 కదా, 2 ప్లస్ 5 బై 2 అంటే 7 బై 2
సో ఇది 7/2 అనమాట. ఇక్కడ క్లియర్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య చూస్తే ఇది మిడ్ పాయింట్ కదా. ఇప్పుడు కోఆర్డినేట్స్ ఆఫ్ ఈ రెండు చూస్తే ఇక్కడ x1 + x2 కాబట్టి ఈ రెండు చేద్దాం. 0, 5 2. సో 0 + 2/2 అంటే 2 క్యాన్సిల్ అయితే 1 అనమాట. 1 వచ్చింది. 1. దాని తర్వాత ఇంకో కోఆర్డినేట్ అంటే y1 + y2 కదా. 5 + 8. 5 + 8 అనేది ఎంత? 8కి 5 కలిపితే 13/2. సో 13/2. ఇంతే కోఆర్డినేట్స్. ఒక్క డి అనే దానికి మనం లాజిక్ ఏం అప్లై చేసామంటే ఇది 2 రేషియో, ఇది 2 రేషియో. రెండు కూడా ఈక్వల్ పార్ట్స్లోనే ఉన్నాయి కాబట్టి ఆ రేషియోస్ వేసుకున్నాం అనమాట. లేకపోతే మనకి ఎందుకు ఆ రేషియోస్ వేసుకునే అవసరం అనేది ఉండదు. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. ఎవరైనా సరే పాలిసెట్కి వీటికి ప్రిపేర్ అవుతుంటే ఇలాంటి క్వశ్చన్లు చాలా వస్తుంటాయి. మీకు ఈ టెక్స్ట్ బుక్లో అయితే ఒకే ఒక్క క్వశ్చన్ ఇచ్చాడు, రాంబస్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయండి అనుకున్నా. అదే మీరు జేఈ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటే, పాలిసెట్కి ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటే నేను వీటన్నిటికీ సంబంధించి చాలా చేస్తాను అనమాట. చాలా చెప్పాను, చాలా రకాలు చెప్పాను. మీకు ర్యాంక్స్ అనేవి బాగా రావాలంటే వీటి యొక్క అవసరం చాలా ఉంటుంది. సో రాంబస్ యొక్క ఫార్ములా ఏంటి? రాంబస్ యొక్క ఏరియా ఫార్ములాకు ముందు ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు రాంబస్ని ఒకసారి గీసుకుందాం. ఇక్కడ రాంబస్ కాబట్టి రాంబస్ అనేది ఇలా ఉంటుంది, కైట్ లాగా. సో కైట్ లాగా ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకుందాం. ఏ అనేది ఎంత అంటే 3,0 అంట. ఇక్కడ బి తీసుకుందాం. బి అనేది 4,5. అండ్ ఇక్కడ సి అనే పాయింట్ తీసుకున్నట్లయితే ఇది -1, 4. అండ్ డి అనే పాయింట్ తీసుకున్నట్లయితే ఇది మనకు ఇచ్చే వాల్యూ -2, -1. ఇది వాడు మనకి ఇచ్చిన ఆర్డర్. ఈ ఆర్డర్లో మీరు ఏ వెర్టిసెస్ ఎట్లయినా తీసుకోండి, ప్రాబ్లం లేదు. అయితే రాంబస్ యొక్క ఏరియా ఫార్ములా మీకు తెలియాలి. ఏరియా ఆఫ్ రాంబస్. సో రాంబస్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే ½ ఇంటూ ఒక డయాగ్నల్ యొక్క లెంత్. ఉదాహరణకి ఇక్కడ ఒక డయాగ్నల్ ఏంటి, సిఆర్ ఏసీఆర్ ఒకటే. ఏసీ యొక్క డిస్టెన్స్ ఇంటూ ఈ యొక్క డయాగ్నల్ యొక్క లెంత్ అనమాట, బీడీ. సో ఇప్పుడు మనకు లెక్కలో మనకు తెలియంది ఏంటి, ఒకటి ఏసీ డిస్టెన్స్ తెలియదు, ఇంకొకటి బీడీ డిస్టెన్స్ తెలియదు. ఈ రెండు డిస్టెన్స్ తీసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది వాల్యూ అనమాట. మనకు ఎలాగో తెలిసిందే కదా ఫార్ములా, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇలా వేసేస్తే వచ్చేస్తే వాల్యూ అనమాట. ఆ రకంగా చేసుకున్నట్లయితే x2 - x1 ఏసీలో చేస్తున్నాం కాబట్టి x2 - x1 కదా, ఏది చేసినా ఒకటే. మనం సరదాగా అంటున్నాం కానీ 3 - 1 ఇది x2 ఇది y2 అనుకుని ఏది ఎలా చేసినా ఓకే అనమాట. x1 - x2 అని చేసుకోవచ్చు. కాకపోతే x1 - x2 చేస్తే y1 - y2 కూడా అట్లనే చేయాలి. అలా చేయాలన్నమాట. ఈ రెండింటిలో ఏది x1 అనుకుందాం. ఉదాహరణకి ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఆ రకంగా చేసుకున్నట్లయితే 2 - 1 కదా, 3 -1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది 2 అనుకుంటున్నాం కదా, 0 - 4 హోల్ స్క్వేర్. సో ఈ రకంగా చేస్తే 3 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ఆల్రెడీ. సో ఇది కూడా 4 స్క్వేర్ అంటే 16. 16 + 16 √/ అంటే √32. ఇది మనకు వచ్చేది. సో ఇది మనకు వచ్చేది ఏసీ డిస్టెన్స్ తెలిసిపోయింది. అట్ ద సేమ్ టైం మనం ఇంకొక డిస్టెన్స్ చేద్దాం. సో ఇంకొక డిస్టెన్స్ మనకి ఏముంది, దీన్ని ఒక్క ఈ లెక్క బట్టి చేద్దాం. ఇంకో డిస్టెన్స్ బీడీ కదా, బీడీ ఒకసారి చూద్దాం. ఈ రెండిట్లో ఏది 1 ఏది 2 అనుకుందాం. ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. సో ఆ రకంగా చేసుకున్నట్లయితే 4 - 2 -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 1 -1 హోల్ స్క్వేర్. ఆ రకంగా చేస్తే 4 + 2 అనేది 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 5 + 1 అంటే 6 స్క్వేర్ అంటే 36. సో ఈ రకంగా మనకు అనమాట 2 × 36 అనమాట. 36ని ఎలాగో 6 స్క్వేర్గా రాయొచ్చు కాబట్టి 6 అనేది బయటకు వచ్చేస్తుంది. 6 బయటకు వచ్చేస్తే √2 అనేది ఉండిపోద్ది అనమాట. ఇది బీడీ డిస్టెన్స్. ఇప్పుడు మనకి కావాల్సిన లెక్క ఏంటి అని అంటే ½ ఇంటూ ఏసీ ఇంటూ ఏడీ కదా. ఇది ఒకసారి చేద్దామా. ½ ఇంటూ ఏసీ యొక్క వాల్యూ ఎంత, √32 ఇంటూ ఇక్కడ ఏడీ యొక్క వాల్యూ చూద్దాం. బీడీ యొక్క వాల్యూ మనకి ఏమి ఇచ్చారంటే √6√32 కదా, 6√2 ఇది మనకి ఇచ్చిన వాల్యూ. సో ఈ రెండింటి వాల్యూని ఇప్పుడు మనం తెగ్గొట్టేస్తే సెట్ అయిపోద్ది ఇప్పుడు లెక్క అంతా కూడా. సో ఒకసారి తెగ్గొట్టడానికి ట్రై చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. 2 × 1 = 2 × 3 = సో 3√2 వచ్చింది. ఇక్కడ 32 కదా, 32ని 4 × 8 రాయొచ్చు.
అటు 16 రాయొచ్చు కదా, 16 రాసుకునేటప్పుడు 16 అనేది బయటకు వెళ్ళిపోతే 4 అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ చేద్దాం, 32ని 16 ఇంటూ 2గా రాయొచ్చు. ఆ రకంగా చేస్తే 16 అనేది 4 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 4 అనేది బయటకు వచ్చేస్తే √2 అనేది మిగిలిపోతుంది. ఓకే, ఇది 4 రాయచ్చా, 4 ఇంటూ 3 వాడి అమ్మ ఇదేదో సింపుల్గా ఉందా. 4 ఇంటూ 3 అనేది 12, √2 ఇంటూ √2 అనేది 2, 12 ఇంటూ 2 అనేది 24 యూనిట్ స్క్వేర్ అనుకుంటూ రాసేద్దాం, ఎందుకైనా మంచిది, ఒక సెట్ అయిపోద్ది. ఇక్కడ √2 ఇంటూ √2 2 ఎలాగా అయిందో చేద్దాం. √2 ఇంటూ √2 అనేది ఏమవుతుంది అంటే √2 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి పోతే ఇంకా మిగిలేదు కేవలం 2 అనమాట. ఈ రకంగా 24 యూనిట్స్. ఇలాంటి బోల్డ్ లెక్కలు మామూలుగా అయితే మీరు ఇలా చెయ్యాల్సి వస్తుంది మామూలుగా, ఎందుకు, ఎగ్జామ్లో మార్క్స్ రావాలి కాబట్టి. మామూలుగా అయితే ఇవన్నీ అవసరం లేదనమాట, సింపుల్గా అయిపోద్ది. ఇది ఏరియా యొక్క రాంబస్ యొక్క ఏరియాకి సంబంధించిన లెక్క. ఇవన్నీ కూడా 2 మార్క్స్, పాలిసెట్లో అయితే 1 మార్క్ సంబంధించి వస్తాయి, ఇంతకు మించి ఏం లేవు. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, సెట్ అయిపోద్ది.